అసలు ఈ నామము ఈ పేరే ఇంపడొద్దన్న ఉద్దేశంతో అలా తొలగించినట్టుగా ఉంది. ఈ స్కీమ్ని కూడా నిర్వీర్యం చేశారు. పోనీ స్కీమ్ని బ్రహ్మాండంగా చేస్తుర్రా అంటే అది లేదు. ఆ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ పాత్రను తగ్గించి స్టేట్ గవర్నమెంట్ మీద ఎక్కువ బాధ్యత పెట్టిర్రు. బడ్జెట్ షేరింగ్ పెట్టిర్రు 40-60. కాబట్టి ఇప్పుడు ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలన్న రూల్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటేనే చేస్తుంది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ కున్న ప్రాధాన్యత కోల్పోయింది ఈ స్కీము. గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ స్కీము ఏ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఏదున్నా 100% భారతదేశంలో ఉన్నటువంటి పేద గ్రామీణ ప్రజలకు సెంట్రల్ గవర్నమెంటే 100% ఈ యొక్క స్కీమ్ని పెట్టి వాళ్లకు పనికి ఆహార పథకం ద్వారా 100 రోజుల పని కల్పించాలన్నారు. మేము ఇప్పుడు 125 రోజుల పని కల్పిస్తున్నామని చెప్పుకుంటేనే మాకు సంబంధమే లేదు, ఇక నుంచి స్టేట్ గవర్నమెంట్లే పని చేసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలంటే అప్పుడు ఏమైనట్టు స్కీము నిర్వీర్యమైనట్టు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి బడ్జెట్ లేదనుకోండి అంటే ఆ రాష్ట్రం చేయదనే కదా. చేయదంటే మరి మహాత్మా గాంధీ మహానుభావుని పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలన్న ఆలోచనను తుంగలోకి తొక్కింది బీజేపీ ప్రభుత్వం. రామ్జీ అనే పేరు పెడితే దాంతో అట్లీస్ట్ ప్రజలకు ఏం మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఒకటి, మహాత్మా గాంధీ పేరును తుడిచిపెట్టాలి. 2, అందరికీ భగవంతుడు అంటే ప్రేమనే, కానీ ప్రతిసారి వీళ్ళు ఎక్కడో ఒక హిందుత్వాన్ని చూపించాలన్న ఒక ఆలోచన. ఎందుకంటే ఈరోజు పేదవాడు ఒక క్రిస్టియన్ ఉంటాడు, ఒక ముస్లిం ఉంటాడు, ఒక దళితుడు ఉంటాడు, రకరకాల ఒక కులాల నుంచి ఉండి ఊర్లలో ఉంటారు. ఈ స్కీమ్ని మార్చేసి ఈ స్కీమ్కి ఒక దేవుని పేరు పెట్టి తప్పుతో పట్టించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దీంట్లో కేవలం పేరు మార్చిర్రు, కానీ స్కీమ్లో ఏమాత్రం కూడా నాణ్యత కానీ పట్టుదల కానీ మంచి చేయాలన్న ఆలోచన లేని స్కీమును తీసుకొచ్చిర్రు. భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క స్కీమ్ని మహాత్మా గాంధీ గారి పేరుని తీయడం కానీ ఈ స్కీమ్లో ఉన్నటువంటి మార్పిడి ఏదైతే ఒరిజినల్ ఫండమెంటల్స్ అంటే ఏదైతే నిజంగానే పేదలకు సహాయం చేయాలనుకున్నటువంటి ఈ స్కీమ్ని తుంగలోకి దక్కినందుకు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో కూడా దీని మీద మేము ప్రొటెస్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలవాలి, బీజేపీ ఆలోచన విధానం, ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం తెలవాలని ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం.